నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇట్స్ అండర్ గ్రాడ్ అండ్ పీజీ ప్రోగ్రామ్. సో ఇట్స్ అన్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానండి. సో యాజ్ అ బిగినర్గా నేను ఎలాంటి ఒక మైండ్ సెట్తో ఉండాలి ఫర్ బీయింగ్ అన్ ఐఏఎస్ ఆస్పిరెంట్, ఫర్ బీయింగ్ అ ఫ్యూచర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ దిస్ కంట్రీ? నాతో ఒక మైండ్ సెట్ ఎలా నేను బిల్డ్ చేసుకోవాలి? ఈ మొత్తం క్వశ్చన్లో మైండ్ సెట్ అనేది కీలకమైన పదం. మైండ్ సెట్ అంటే మన ఆలోచన విధానం, అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ ఆర్ ఏ ప్రిపరేషన్. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న ఏ స్టూడెంట్ అయినా కానీ మైండ్ సెట్కి సంబంధించి మూడు పాయింట్లు. ఒకటి ఏంటంటే నోయింగ్ దెమ్సెల్వ్స్, హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్. నేనేంటి, నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి. సెల్ఫ్ క్రిటికల్, 100% సెల్ఫ్ క్రిటికల్ అని కాదు, బట్ నోయింగ్ దేర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. రెండవది, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రిపరేషన్ మెథడాలజీ. కొంతమంది బట్టి కొడతారు, కొంతమంది తక్కువ చదువుతారు, కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు, కొంతమంది సైన్స్ మైండ్ సెట్ ఉంటుంది, కొంతమందికి హ్యుమానిటీస్ మైండ్ సెట్ ఉంటుంది, కొంతమంది ఎస్సే రైటింగ్ బాగా చేయగలరు, కొంతమంది క్రిస్ప్గా రాయగలరు, కొంతమందికి రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఆరేషనల్ స్కిల్స్ ఉంటాయి, కొంతమంది ఇవన్నీ వాళ్ళకంటూ కొన్ని స్కిల్ సెట్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించిన కొన్ని బేర్ ఫ్యాక్ట్స్, నేక్డ్ ట్రూత్ తెలిసి ఉండాలి, నగ్న సత్యాలు తెలిసి ఉండాలి. ఆ సత్యాలు నాకు తెలిసి ఒక 3 ఉన్నాయి. ఒకటి, సివిల్ సర్వీసెస్ అనేది, ఐఏఎస్ అనేది, ఐపీఎస్ అనేది, ఐఆర్ఎస్ లాంటి ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ర్యాంక్ కొట్టేయచ్చు, 4-5 అటెంప్ట్లు అయినా కూడా ఏ ర్యాంకు రాకపోవచ్చు. ఈ వరస్ట్కైనా ఆ బెస్ట్కైనా నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. రెండవది, ఇక్కడ నీకు ఒక ప్రిపరేషన్ విధానం తెలియకపోతే ఈ ప్రిపరేషన్లో నువ్వు ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదవకూడదు, ఏ ఎస్సే చదవాలి, ఏ ఎస్సే చదవకూడదు, ఏ న్యూస్ పేపర్ చదవాలి, ఏ న్యూస్ పేపర్ చదవకూడదు, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, హిస్టరీ ఎలా చదవాలి, XYZ ఎలా చదవాలి అనే ఒకనొక అప్రోచ్ నువ్వు పట్టుకుని ఉండాలి. అది పట్టుకోనంత వరకు నీకు ఐఏఎస్ రాదు. నువ్వు పుస్తకాలతో కుస్తీ పడతావా, ఎక్కువసార్లు చదువుతావా, రివిజన్లు చేస్తావా, ఏదైనా చెప్పు, యూ వోంట్ గెట్ ఐఏఎస్. ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఐఏఎస్ అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు అనేది రాంగ్. అందరికీ వస్తుంది, అందరికీ రాదు. అందుకని నాకు వస్తుందా రాదా అని ఎప్పుడు క్వశ్చన్ చేసుకోకూడదు. నాకు రావాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్ వేసుకోవాలి. మీద మనం వి విల్ డైవ్ డీపర్ అండి. నాకు రావాలి అంటే నాకు కావాల్సిన ఒక డిసిప్లిన్ ఏంటి, నాకు కావాల్సిన ఒక టైం మేనేజ్మెంట్ ఎబిలిటీస్, కెపాసిటీస్ ఏంటి, దీని మీద కొంచెం మీరు. ఇప్పుడు డిసిప్లిన్ అంటే వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ మీనింగ్ అన్నప్పుడు మన మీద మనకి కంట్రోల్ ఉండడమే డిసిప్లిన్కి డెఫినేషన్. మార్నింగ్ 5 o'clock లేవాలి అంటే అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, అమ్మ లేపాల్సిన అవసరం లేకుండా, వార్డెన్ లేపాల్సిన అవసరం లేకుండా మనంతట మనమే లేస్తున్నామంటే మనకి డిసిప్లిన్ అంటే లెక్క. పలానా వర్క్ నేను చేయాలి, ఆ వర్క్ చేయడానికి నాకు సంబంధించిన రిసోర్సెస్ ఏర్పాటు చేసుకున్నాను, ఇంకో పలానా టైంకి నేను కంప్లీట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ టైం కల్లా కంప్లీట్ చేసుకునేలాగా మనం పుష్ చేసుకోవడమే డిసిప్లిన్ అంటే. అందుకని డిసిప్లిన్ అనేది ఐఏఎస్ ప్రిపరేషన్కి చాలా ఇంపార్టెంట్, హార్ట్ లాంటిది. ఈ రైట్ టైంలో రైట్ బుక్స్ చదివితే, రైట్ టైంలో రైట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే, రైట్ టైంలో మనల్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే, మన యొక్క టోటల్ అప్రోచ్ టువార్డ్స్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ మనం తయారు చేసుకోగలిగితే, ఇదంతా డిసిప్లిన్ వల్లే వస్తుందని మనం గ్రహించగలిగితే, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి డిసిప్లిన్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ వర్డ్కి కాంక్రీట్ మెథడాలజీ చెప్పేందుకు నేను ఏమంటానంటే, యూ డూ 4 things. ఒకటి, పుస్తకాల్ని
అంటే బుక్స్ని, మెటీరియల్స్ని ఏం చదవాలో సెలెక్ట్ చేసుకొని మోర్ టైం స్పెండింగ్ విత్ బుక్స్ అని పెట్టుకో. ఆటోమేటిక్గా నువ్వు డిసిప్లిన్లోకి వెళ్ళిపోతావు.